ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం క్షేమంగా ఉన్నారా? ప్రతిరోజు ప్రార్థించండి. మరి అనుదినం శ్రేష్టమైన దేవుని యొక్క వాగ్దానం ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి. మరి ఈ ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనము. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఆమెన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చదువుకున్నాం కదా ప్రభు ఈ దినం మనకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానం. ఆయన అంటున్నాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండును అని చెప్పెనట. ఈ ఉదయకాలం దేవుని బిడ్డలారా, సమరయ స్త్రీతో ప్రభు ఒకానొక సందర్భంలో మాట్లాడుతూ ఇచ్చినటువంటి మాట వాగ్దానం ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పిగొనడు. నేనిచ్చే నీళ్లు ఏంటి అంటే నిత్య జీవము కొరకై వానిలో నిత్యము ఊరేటటువంటి నీటి బుగ్గ అది అని ప్రభు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో ఏ రకమైనటువంటి దాహముతో, ఆకలితో, దప్పికతో మనమున్నా దేవుడు మనకి సమృద్ధిని, మనకి నిత్య జీవము కొరకై ఊరేని నీటి బుగ్గగా మనకి వాగ్దానం చేసినది ఏంటి అంటే పరిశుద్ధాత్మ అభిషేకం. ఆమేన్. హల్లెలూయా. అవును దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు ఆయన లేకుండా మనం క్రీస్తువారం కాము అని ప్రభు చెప్తున్నాడు. అంతేకాకుండా పరిశుద్ధాత్మ చేత ఎవరైతే అభిషేకించబడతారో ఆ పరిశుద్ధాత్మ వారిని సర్వసత్యంలోనికి నడిపించును. అంతేకాకుండా ఆయన మనకి నీతిని గూర్చియు, లోకమును గూర్చియు, పాపమును గూర్చియు ఒప్పుకొన చేసే దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం మన జీవితాల్లో కుమ్మరించబడినప్పుడు మనము ఎన్నడూ దప్పిక లేని వారమై, దాహము లేని వారమై ప్రభు కొరకు నిలబడగలుగుతాం. ఎవరైతే ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుతారో అట్టి వారికి లోకంలో సమస్తము అనుగ్రహించబడతాయి. పరిశుద్ధాత్మ చేత ఉదయకాలం నీవు నింపబడినట్లయితే నీ కుటుంబంలో ఉన్న ప్రతి పోరాటము ఆ ఆత్మ చేతను సమస్తము జయించబోతూ ఉన్నావు. పాపము, శాపము, మరణాంధకార సమస్యలు, నిరాశ, డ్రై కండిషన్, వీటన్నిటిని కూడా నీలో ఉండి తీసివేయగలిగినది కేవలం ప్రభు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ. కాబట్టి ఉదయకాలం పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని ఉన్నావా? పౌలు మరి ఎఫెస్సి ప్రాంతంలో వెళ్తున్నప్పుడు కూడా అక్కడ బ్యాప్తిజం పొందిన ప్రజలను అడుగుతున్నాడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం పొందారా అని. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ ఈ అంత్య దినాల్లో మనకెంతో ఆవశ్యం, మనకెంతో ప్రాముఖ్యం. ఆయన ఆవశ్యకత మన జీవితాల్లో ఎంతో ఉంది. ఈ ఉదయకాలం సమరయ స్త్రీతో మాట్లాడిన ప్రభు ఆయన మనతోనూ మాట్లాడుతున్నాడు. ఆ పరిశుద్ధాత్మ అభిషేకము చేత నీవు, నీ కుటుంబం ఈ ఉదయకాలం నింపబడునుగాక. సమృద్ధిని, నీలో దాహము లేకుండా, నీలో ఎన్నడూ ఆ బాధ లేకుండా నిత్య జీవం కొరకు నిన్ను ప్రేరేపించేది, నీ ప్రయాణం, ఆత్మీయ జీవితం ఎక్కడ ఆగిపోకుండానట్లుగా నీవు అభిషేకం చేత నింపబడితే ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను నిత్య జీవంలోనికి, గమ్యంలోనికి నడిపించబోతున్నాడు. ఘనతతో నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగింపచేయబోతున్నాడు. ఆమేన్. కనుక పరిశుద్ధాత్మ ఆయన మనకు అనుగ్రహించబడిన వరము, ఆ నిత్య జీవము కొరకైన ఆ ఊటగా, వరముగా మనకు అనుగ్రహించబడిన ఆ దేవుణ్ణి, పరిశుద్ధాత్మను మన జీవితంలోనికి ఆహ్వానిద్దాం. ఆయనను కలిగిన వారమై ఈ లోకంలో ప్రభు కొరకు శక్తివంతులమే మనం కొనసాగుదాం. మరి ఉదయకాల సమయం నీ కుటుంబంలో పోరాటాలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు, ఏ వ్యతిరేకతలైన ఉండొచ్చు, నీ జీవితంలో గర్భఫలం లేదేమో, సరి అయినటువంటి సమాధానం నీ ఇంట్లో లేదేమో, వీటన్నిటికీ పరిష్కారం పరిశుద్ధాత్మ అభిషేకం చేత నీవు నింపబడితే, మరి క్రీస్తు యేసుని కలిగిన గుణాతిశయములను ఆయన ఎరిగి ఉన్నవాడు. ఆ ప్రేమ చేత నువ్వు నింపబడతావు, నడిపించబడతావు. అంతేకాకుండా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయాల్లో సమృద్ధిగా కుమ్మరించబడుతుందని దేవుని యొక్క లేఖనం. ఆ దైవ ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడినప్పుడు క్రీస్తు స్వారూప్యం మనం పొందుకొని ప్రభు కొరకు జీవించగలుగుతాం. ఈ లోకంలో పరిశుద్ధతనిచ్చేవాడు పరిశుద్ధాత్మదేవుడు. కాబట్టి ఉదయకాలం ఆ పరిశుద్ధాత్మ కృపచేత, అభిషేకము చేత నింపబడదాం. సర్వ పోరాటాలు, వ్యతిరేకతలు అన్నిట్లో నుండి దేవాతి దేవుడు తన ఆత్మ బలము చేత మనకు జయమునిచ్చునుగాక. ఆమేన్. ఈ సమయంలో ఈ శ్రేష్టమైన వాగ్దానం పరిశుద్ధాత్మ కొరకై ప్రభు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని నెరవేర్చుకొనుటకు అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన.
స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పిక కొనడని ప్రభా సెలవిస్తూ, నేనిచ్చు నీళ్లు నిత్య జీవము కొరకై వానిలో ఊరేడి నీటి బుగ్గ అని సెలవిచ్చిన దేవుడు, నిశ్చయంగా ప్రభా నీ వాగ్దానం ప్రకారం నీ నీటి బుగ్గలు ప్రభా మాలో ఊరును గాక. పరిశుద్ధాత్మ అయ్యా నీ కార్యములు మా జీవితంలో జరగాలి. ఆత్మీయతలో పోరాటాలు, వ్యతిరేకతలు, ఒంటరితనం, అప్పుల బాధ, ఆర్థిక సమస్యలు, తరచుగా శోధిస్తున్న అనారోగ్యం, ఈ బలహీనతలన్నీ కూడా యేసు నామంలో నీ ప్రజల జీవితాల్లో ప్రభ ఇకను లయపరచబడును గాక. నీ సమృద్ధి అయిన జీవం వారి జీవితాల్లో దిగి రావాల. నీ కృపను ప్రభ నీ ప్రజలందరికీ అనుగ్రహించండి. నీ ఆత్మ సహవాసం నీ బిడలకు దయచేయండి ప్రభ. ఏలైనగా సర్వ సత్యంలోనికి ప్రభ మమ్మల్ని నడిపించే దేవుడు అయ్యా, నిశ్చయంగా నీ ఆత్మ సన్నిధి ఉదయకాలం ప్రతి కుటుంబాన్ని నింపునుగాక. నీ అభిషేకం ప్రతి గృహంలో ఉదయకాలం దిగునుగాక. ప్రతి పోరాట లయపరచబడును గాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నీ సన్నిధి ఉదయకాలం మొదలుకొని నీ ప్రియ బిడ్డలందరినీ ఇదిగో కమ్ముకొనును గాక. ప్రతి కుటుంబంలో నీ మహిమ, ప్రతి వ్యక్తిగత జీవితంలో నీ ఉదయకాలం నీ అభిషేకం దిగాలి. దినమంతయు ఇది మొదలుకొని ప్రతిరోజు ప్రభ నీ ప్రజలకి దీవెనకరంగా ఉండును గాక. బ్లెస్సింగ్ విడుదల చేయండి, ఆశీర్వదించండి. ప్రతి శ్రమ, పోరాటం యావత్తు కొట్టివేయబడాలి. పరిశుద్ధాత్ముడా మాలో నిత్యము ఊరెడి ప్రభ నీటి బుగ్గగా ప్రభ మా జీవితాల్లో దిగిరండి. మాలో నుండి నీ జీవ జల నదులు ప్రవహించట కృప చూపండి. ఈ దినం మీరు ఇచ్చిన శ్రేష్టమైన శక్తి కలిగిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. ఎంతమంది విశ్వాసముతో వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, లిటరలీ వారందరి జీవితంలో హోలీ స్పిరిట్ గాడ్ నీ కార్యం ఈ ఉదయం జరుగును గాక. ప్రతి డ్రైనెస్ నాయన యేసు నామములో కొట్టివేయబడాల. చిగురింపు నాయన జీవం ప్రారంభం అవును గాక. ప్రతి పరిస్థితిలోనికి జీవం దిగొచ్చును గాక. జీవాత్మవు ప్రభ నీ అభిషేకం నీ బిడ్డలను దర్శించును గాక. నీ కార్యం జరిగించమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. ఈ సంవత్సరం వారు బలమైన నీ అభిషేకం చేత నింపబడాలి. నిత్య జీవము కొరకు నాయన ఊరేడి నీటి బుగ్గగా వారి జీవితాల్లోనికి దిగిరండి. నీ కొరకు ఫలభరితమైన జీవితాలు ప్రజలందరికీ దయచేయమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం మునుపెన్నడూ లేనటువంటి కోణంలో ఈ దినం పరిశుద్ధాత్మను వాగ్దానంగా ప్రభు మనకు అనుగ్రహించారు. కాబట్టి ఈ దినం మొదలుకొని ప్రార్థించండి, కనిపెట్టండి. అవకాశం ఉన్నట్లయితే ఉపవసించి పరిశుద్ధాత్మ కొరకు మీరు అడగండి. పరిశుద్ధాత్మ ద్వారానే పరిశుద్ధత, పరిశుద్ధాత్మ ద్వారానే మనకు దైవ ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడుతుంది. అటు దేవుని అభిషేకము ద్వారా అనేకమైన సమస్యలు, పోరాటాలు ఈ లోకంలో జయించగలుగుతావు. అంతేకాకుండా ప్రభు కొరకు నమ్మకమైన సాక్షిగా అంత వరకు పరిశుద్ధాత్మను బట్టే నిలబడగలుగుతావు, కొనసాగగలుగుతావు. నీ ఆత్మీయ జీవితం శక్తివంతంగా ఉండాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడండి. ఆమేన్. హల్లెలూయా. మరి వాగ్దాన కార్యక్రమాన్ని మొదటిసారిగా చూస్తున్న వారు మీలో ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వాగ్దానం లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. అంతేకాకుండా రెగ్యులర్గా పరిచర్యలో తన దాసులను నిలబెట్టుకొని ప్రభు చేస్తున్న అనేకమైన కార్యాలు, స్వస్థతలు, అద్భుతాలు, వాక్యం ద్వారా అనేకులు ప్రభు తట్టు తిరగటం, గొప్ప కార్యాలు మరి సాక్ష్యాలుగా రెగ్యులర్గా అప్లోడ్ అవుతూ ఉన్నాయి. చూడండి, అనేకులకి తెలియపరచండి. మీ అందరి నిమిత్తం ప్రార్థన అవసరతలు కోరుతున్న మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ అందరికీ దేవుడు గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఘనంగా ఆశీర్వదించబోతున్నాడు. మరి ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో ఉంచండి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి, ఫాలో అవుతుండండి. ఈ దినమంతయు పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మీ అందరికీ తోడయుండి మిమ్మల్ని బలపరిచి ఆత్మీయ జీవితంలో స్థిరపరచును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.